హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థీసిస్ ఎక్ ఇన్ సమర్. ఈ రోజు నేనైతే మీకోసం ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకుని వచ్చేసాను. తను ఎవరో చూసేద్దామా? అదేనండి కలుసుందామరా సీరియల్ యాక్టర్ అభి. సో గైస్, ఫైనల్గా నేనైతే అభిని మీట్ అయిపోయాను, అది కూడా మా ఇంట్లో. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఈ రోజు మొత్తం అభితో ఎలా టైం స్పెండ్ చేశానో, ఏమేమి చేశానో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ఫైనల్గా అభి అయితే మొత్తానికి చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడు, మన ఒంగోలు మొత్తం తిరగాలని చెప్పేసి. సో ఇంకా నేను అభి కలిసి మార్కెట్కి బయలుదేరాలని స్టార్ట్ అయ్యాము. ముందుగా ఇంకా మిగతా విషయాలు అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ముందుగా నేను అభి వచ్చేసి మటన్ షాప్కి వచ్చేసాము. ఈరోజు నేను వచ్చేసరికి 1.5 kg మటన్ అయితే తీసుకుంటున్నాను. అంతేకాకుండా చాలా వెరైటీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు మా ఇంట్లో. మా మమ్మీ వచ్చేసి, నేను ఎప్పుడు షార్ట్స్లో చెప్పే డైలాగే మళ్ళీ చెప్తాను, మీరు ఎప్పుడైనా మటన్ కొనడానికి వచ్చినప్పుడు మటన్లో బ్యాక్ థై ఉంటుంది, అది కొట్టించండి. అదైతే ముక్క కూడా బాగా ఉంటుంది కండతో, ఇంకా బోన్స్ కూడా బాగుంటాయి. సండేస్ అప్పుడైతే ఈ థై పార్ట్ కోసం వెయిట్ చేసి కట్ చేయించుకొని తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈరోజు సండే, కానీ కార్తీక మాసం కదా, క్లమ్జినెస్ కొంచెం తక్కువ ఉన్న సండే అయితే ఇంకా ఫుల్ ఉంటారు. ఇంకా మటన్ అవన్నీ ప్యాక్ చేయించుకొని నెక్స్ట్ అయితే మేము రొయ్యలు కొనడానికి వచ్చేసాం. యాక్చువల్లీ మేము చేపలు కొనడానికి వచ్చి రొయ్యలు తీసుకుంటున్నాం 2 kg. ఇవి వచ్చేసి 8 రొయ్యలు. కార్తీక మాసం అంటారు కానీ అండి, ఎక్స్పెన్సివ్గానే అమ్ముతున్నారు. నాన్ వెజ్ అయితే అంత తక్కువకి ఏం అమ్మటం లేదు ఏది కూడా. మేము ఇందాక నుంచి కష్టపడి ఎతికిన చేప వచ్చేసి ఇదే, దీని పేరే బొచ్చ చేప అంటారు. ఇంకా ఇది కూడా నాకు కేజీ అయితే దొరికిపోయేది. నాకు కావాల్సిన 3 kg ఫిష్, అది కూడా ఒక్కటే. ఎందుకంటే చిన్న సైజ్ చేపలు అయితే కొంచెం ముళ్ళులు ఎక్కువ ఉంటాయి బొచ్చ చేపలు. అదే 3 kg ఒక్కటే చేప పెద్దది తీసుకుంటే ముళ్ళు కొంచెం తక్కువ ఉంటాయి. బొచ్చ చేపల పులుసు మామిడికాయ పెట్టుకొని వండుకుంటే అదుర్స్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న 4 చేపలు వచ్చేసి 2 kg, ఇది ఒక్కటే 3 kg చేప. ఈ 3 kg బొచ్చ చేపని ఇంకా మనం తీసుకున్న 2 kg రొయ్యల్ని క్లీన్ చేయించడానికి ఇచ్చాను. ఇక్కడ వచ్చేసరికి మనకైతే నీట్గా క్లీన్ చేసి ఇస్తారు చేపలను. అయితే ఎంతో కాస్ట్ అయితే పడదు, జస్ట్ 30 రూపీస్ కేజీ వచ్చేసి. కానీ ఇక్కడ వచ్చేసి మనం 3 kg ఫిష్ తీసుకున్నాం కదా, అలా 330 ఇవ్వాల్సి వస్తుంది. ఏ ఐటెం అయినా కేజీ వచ్చేసి 30 రూపీసే తీసుకుంటారు, కానీ ప్రాన్స్కి వచ్చేసరికి 40 తీసుకుంటారు. ఎందుకంటే ప్రాన్స్ లోపల బ్లాక్ కలర్ దారాలు ఉంటాయి, అది తీసినందుకు ఎక్స్ట్రా 10 రూపీస్. మీరు ఆ 10 రూపీస్ చూసుకొని ఆ లోపల దారం తీయించలేదనుకోండి, మీరు ఇంటికి వెళ్ళి కుక్ చేసుకుంటే మీ కూర మొత్తం కిరిగ్గా ఉంటుంది, అస్సలు తినలేము. ఇసుక తింటున్న ఫీలింగ్ అయితే వస్తుంది, ప్రాన్స్ అసలు నోట్లో పెట్టలేమన్నమాట. సో అందుకని తీయించాలి. అది ఆ బ్లాక్ కలర్ థ్రెడ్ అనేది వేస్ట్ అనమాట ప్రాన్స్ అనేది, అది కూడా మనం చెప్పి తీయించుకోవాలి. చెప్పకుండా అలా తీస్తే అలానే పెట్టేస్తారు వాళ్ళు కూడా. ఇంకా నేను అవి అయితే చాలా అలిసిపోయాము, చాలాసేపు అవుతుంది ఇక్కడ క్లీన్ చేయించడానికి. ప్రాన్స్ క్లీన్ చేయడం కొంచెం లేట్ అయింది ఆల్మోస్ట్. మేము ఇంతసేపు వీడియో ఆన్ చేసి వీడియో చేస్తున్నా, మమ్మల్ని అయితే ఎవరు చూడలేదు, గమనించలేదు. అది హ్యాపీగా అనిపించింది, నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. లేకపోతే ఎవరో ఒకరు చూస్తూ ఉంటే మనం అసలు చేయలేము వీడియోస్ అయితే బయట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేమైతే అభి ఫేవరెట్ ప్లేస్కి వచ్చేసాము. అభికి ఎండి చేపలు అంటే చాలా ఇష్టం అనమాట. సో అభి కోసం నేనే 2 వెరైటీస్ ఆఫ్ ఎండి చేపలు తీసుకున్నాను. ఈ ఎండి చేపలు అన్నీ ఇప్పుడు తినడానికి కాదు, అభికి హైదరాబాద్కి పంపించడం కోసం తీసుకుంటున్నాను కేజీ. మార్కెట్లో అంత టైం స్పెండ్ చేశాక ఇంకా నేను అవి కలిసి గోలీ సోడా తాగడానికి వచ్చేసాము. ఇది ఎక్కడో కాదండి, మన ఒంగోలులో ఫేమస్ ప్లేస్ గాంధీ పార్క్ ఎదురుగానే ఉంటుంది గోలీ సోడా షాప్ వచ్చేసి. అక్కడికే వచ్చాము మేము తాగడానికి. ఇంకా ఇద్దరం కలిసి మంచి ఎండలో వచ్చాము కదా, మాకైతే చాలా దాహం వేసేసింది ఇందాక మార్కెట్లో ఉన్నప్పుడు. ఇంకా మేమైతే ఇక్కడ గోలీ సోడా వచ్చేసి ఇద్దరం కలిసి 2 సోడాలు అయితే తాగేసాము. సమ్ బెటర్గా ఉంది, వాటర్ తాగిన ఫీల్ ఉండదు, కొంచెం సోడా తాగేసరికి కొంచెం రీఫ్రెష్నెస్గా ఉంది మాకైతే. ఇంకా అంతేకాకుండా ఒక స్పెషల్ మూమెంట్ కూడా జరిగింది. ఇక్కడ ఆంటీ వచ్చేసి మమ్మల్ని అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు, ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు వీడియోస్ ఇలా తీయండి అలా తీయండి అని చెప్పేసి. ఇంకా గోలీ సోడా తాగేసి నేను అభి కలిసేసి ఇంక ఇంటికి బయలుదేరాము. అసలు చాలా స్వెట్ అయితే ఉంది, ఎయిర్ తగులుతుంటే కొంచెం మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. అంతేకాకుండా క్లైమేట్ కూడా ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. ఇందాక చాలా హాట్గా ఉన్న క్లైమేట్ ఒక్కసారిగా కూల్గా మారిపోయింది.
ఇంకా మేమిద్దరం అయితే సరదాగా తిరుగుతూ జోకులు వేసుకుంటా ఇంటికి అయితే వెళ్తా ఉన్నాము. ఇంకా మిగతా విషయాలన్నీ మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. అభి కోసం జీడిపప్పులు చేపల ఫ్రై చేశారు. ఇంకా మనమైతే స్టార్ట్ చేద్దాం అది తినడం. ఇంకా ఈ రోజు లంచ్ లో చెప్పాను కదా మీ అందరికి, అభి కోసం స్పెషల్ గా చేసిన జీడిపప్పుల చేపల ఫ్రై టేస్ట్ చేయబోతున్నాము. చాలా టేస్టీగా స్పైసీగా అదిరిపోయింది చేపల ఫ్రై అయితే. ఇంకా ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసరికి జీడిపప్పుల చేపల ఫ్రై, గోంగూర మటన్, దమ్ బిర్యానీ, ప్రాన్స్ ఫ్రై, మటన్ కర్రీ, దాల్చా, ఇంకా పెరుగు చట్నీ. ఈ ఐటమ్స్ అన్నిటిని ఒక పట్టు పట్టాల్సిన తర్వాత మాట్లాడుకుందాం. It's time to go, అవి వెళ్తున్నావా? బాధగా ఉంది అవి. ఐ మిస్ యూ. ఓకే, నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి చెప్పు, లైక్ షేర్ గట్టిగా చెప్పు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా అభి అయితే రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. ఒంగోలుకి బాయ్ చెప్పేస్తున్నాడు. ఇంకా అభి అయితే తన బ్యాగ్ అయితే సర్దుకుంటా ఉన్నాడు. ఇంకా మనం కూడా ఒక చెయ్యేసి అభి కొంచెం హెల్ప్ చేసామన్నమాట. అవి యూజ్ చేసే పర్ఫ్యూమ్ అవి ఈ బ్రాండ్ యూజ్ చేస్తాడు అంతే కదా. సో అభితో సరదాగా ఆట పట్టిస్తూ మాట్లాడుతూ ఇంకా అభి అయితే బ్యాగ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా 10:30 అయితే చలో హైదరాబాద్ అనమాట. ఇద్దరు అందగాళ్ళు రెడీ అవుతున్నారంటే ఎవరి కోసం అనుకుంటున్నారు? మీకోసమే, వీడియో చూస్తున్న వాళ్ళ కోసమే రెడీ అవుతుంది. సో ఫైనల్గా మా అభి అయితే ఊరికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాడు అనమాట. సో అభిని ఊరికి పంపించేద్దాం. ఇంకా అభి చెప్పు, ఏంది ఇంకా ఏమేమి చెప్పాలనుకుంటున్నావు నా గురించి, మా చాలా గురించి చెప్పు నా గురించి ఏమేమి చెప్పు. ఏం చెప్పాలి నా గురించి? చెప్పు ఏమని. చెప్తే బాగుంది. సో రివ్యూ ఎలా ఉంది? నాకు చాలా బాగా నచ్చింది. ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసిపోయాము. ఓకే, ఫ్యామిలీ వద్దు, మన ఇద్దరు చెప్పు. బ్రదర్హుడ్, అన్ని హుడ్లు. ఇంకా అసలు మన ఇద్దరు ఇలా కలుస్తామని అనుకోలేదు. కోఇన్సిడెంట్ కలిసాము. అసలు ఇన్స్టాగ్రామ్ కలిపింది చెప్పాలంటే. సో ఇన్స్టాగ్రామ్ వల్ల కలిసాము. లేకపోతే అసలు ఇలా జరిగిద్దని కూడా అనుకోలేదు అసలు. సో అంతా అలా ఫ్లోలో సరే జస్ట్ అలా ఫ్రెండ్ హాయ్ అండ్ హాయ్ బాయ్ అంటే బాయ్ అన్నట్టుగానే అనుకున్నాం, కానీ మరి ఇంత వరకు వస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే గైస్, ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. Until then, take care, bye bye. అందరికి చెప్పడం మర్చిపోయాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్.